నమస్కారం. కేవలం న్యూస్కి స్వాగతం. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని మంత్రి సీతక్క అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి ఆలస్యం లేకుండా పనులు వేగవంతం చేయాలన్నారు. కామారెడ్డి జిల్లా అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, జిల్లా అధికార యంత్రాంగం పాల్గొన్నారు. జిల్లాలో తాగుడు సరఫరా, సివిల్ సప్లై, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఎండాకాలంలో వడదెబ్బ నివారణ చర్యలు, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న 99 సంక్షేమ అభివృద్ధి పథకాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోని ఆదర్శంగా నిలవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎండాకాలంలో జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశారు. ప్రతి గ్రామానికి తాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, తాగునీటి అవసరాలు కూడా సమయానికి తీర్చాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి అలసత్వం లేకుండా పనులను వేగవంతం చేయాలన్నారు. లబ్ధిదారులందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తే జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. సివిల్ సప్లై వ్యవస్థలో ఎటువంటి లోపాలు లేకుండా పేద ప్రజలకు నాణ్యమైన సరుకులు అందించాలన్నారు. తాగుడు సమస్యలు ఎక్కడ తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే ఎండాకాలంలో వడదెబ్బల నివారణకు గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అంతకుముందు జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలో ఉన్న సఖీ వన్ స్టాప్ సెంటర్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు సహాయక ఉపకరణాలు పంపిణీ చేశారు. ఎల్లారెడ్డిలో కూడా మనకు నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి అండ్ లింగంపేట జిల్లా సెక్రటరీ ఉండడంతో కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు సర్పంచులు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా పని చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అక్కడ వరకు కూడా తీసుకెళ్తే గ్రామ సభలలో అక్కడ ఇప్పుడు 99 డేస్ ప్రణాళిక జరుగుతుంది కాబట్టి దాంట్లో ఇవన్నీ మనకి ఎక్కడెక్కడ ఇన్కంప్లీట్ ఉన్నాయో వాటిని మనం పుషప్ చేసినట్టుగా వర్క్ అవుతుంది. ఆ రోడ్స్ మాత్రం మీకు ఏమేమి ఉన్నాయో ఒకసారి మళ్ళీ జిఎంసీ ఆఫీస్ లో కోఆర్డినేట్ చేసుకోండి. లేకుంటే మా పిఎల్ చేస్తాం. ఈ మట్టి రోడ్లు కూడా పొలాలు వాటి తీసుకుంటాము. ఫస్ట్ మనం పనుల జాతరలో కూడా పర్సనల్ అసెట్స్ ఎవరైనా మంచి కొత్త పంట తీస్తే వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇవ్వడం, తర్వాత మేకల షెడ్ వేసుకున్నాం, కోళ్ళ షెడ్ వేసుకున్నాం, వాళ్ళకు 1 లక్ష రూపాయలు, 50,000 అట్లా ప్రోత్సహించడానికి అది పనుల జాతర మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. మనం ఇప్పుడు పనులకు అందరికి చెప్తాం. దాన్ని మనం వీళ్ళందరూ గ్రామ పంచాయతీ కొన్ని అవి కూడా ప్రపోజల్ గ్రామ పంచాయతీ అనుమతించేటువంటి ఐడెంటిఫై చేసి వాటిని కూడా కొంత పర్సెంట్ ఈ ఇయర్ ఒక 20 తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ డ్రైన్స్ అండ్ ఈ మట్టి రోడ్లు కూడా పొలాలి వర్క్స్ అన్ని కూడా సెలెక్షన్ చేయడం, సెలెక్ట్ అయినటువంటి శాంక్షన్ అయినటువంటి కూడా इधर देखिए साहब ఫస్ట్ టైం ఇలా ఫస్ట్ టైం దివ్యాంగ సోదరులలో ఇలా హైట్ తక్కువ ఉండి మరుగుజ్జులా ఉండి సర్టిఫైడ్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంది.
ఆనాటి నుంచి ఇందిరమ్మ పాలన నుంచి ఇందిరమ్మ గారి హయాం నుంచి కూడా మరి పేదలకు పక్కా ఇల్లుల కాడి నుంచి మొదలు పెడితే భూములు పంచే కాడి నుంచి మొదలు పెడితే వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థానంలోకి తీసుకురావాలనే కలలు కనేటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటిసారి నేను ఆ రోజు ఈ శాఖను ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పుడు డిజేబుల్ శాఖ నేనే పర్యవేక్షణ చేసేది. సో అప్పుడు ఫస్ట్ బడ్జెట్ లోనే 50 కోట్ల రూపాయలు డిజేబుల్ పర్సన్స్ కు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కు కేటాయించింది. మరి గతంలో ఎప్పుడు కూడా 1 కోటి రూపాయల కంటే ఎక్కువ రాలే బడ్జెట్. కానీ 50 కోట్లు పెట్టడంతో పాటు ఇప్పుడు వీరన్న గారు చెప్పినట్టుగా మరి అనేక రకాలలో అంతకుముందు వికలాంగులు పెళ్లి చేసుకుంటే రూపాయి వచ్చేది కాదు. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించాలని వాళ్ళకు 2 లక్షల రూపాయలు గాని, చిన్నతనంలోనే అవిటితనాన్ని గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలని గాని, అదే విధంగా సపరేట్ గా మరి డిజేబుల్ పీపుల్ కు, పర్సన్స్ కు జాబ్ పోర్టల్ కూడా ఓపెన్ చేసాం. ఇట్లా చాలా కార్యక్రమాలు అవకాశాలు ఇచ్చినాం. కాబట్టి ఎవరెంత రెచ్చగొట్టినా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులలో కూడా మా దివ్యాంగ సోదరులకు వాళ్ళ పేరు మీదనే అవకాశాలు ఇవ్వాలని అందరు కలెక్టర్లకు రక్షణ. అందుకనే ఇందిరమ్మ ఇల్లులు కూడా 4,000 పైగా ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఆ రోజు కలెక్టర్లందరికీ ఆదేశించడం. ఇంకా కూడా మేము ఒప్పుకున్న దాంట్లో ఒక పెన్షన్ ఉంది, తప్పకుండా రాబోయే కాలంలో అది కూడా చేస్తాం. అయినా కూడా ఈ రోజు మన ఇళ్లలో కరెంటు ఫ్రీ గాని, సన్న బియ్యం గాని, లేదా ఇలాంటి అవకాశాలు గాని కల్పించడం ద్వారా కొంత వాళ్ళకు కొంత వెసులుబాటు అనేది రావడం జరుగుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, ఇక్కడ పాల్గొంటున్న మా ఎంపీ గారు శంకర్ అన్న గారికి, అదే విధంగా షబీర్ అలీ సార్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ ఉమా గారికి, మా చైల్డ్ ప్రొటెక్షన్ అమ్మ హేమలత గారికి, పత్రికా మీడియా సోదరులకు, మరి గ్రంథాలయ చైర్పర్సన్ గారికి, ఇతర సోదరులకు, కలెక్టర్ కు, అందరు అధికారులకు పేరు పేరున శుభాకాంక్షలు. మా దివ్యాంగ సోదరులందరూ కూడా జాగ్రత్తగా నడుపుకోండి, జాగ్రత్తగా కాపాడుకోండి. ఇది మీకు ఎంతో రక్షణ, ఎంతో ఉపయోగం. ఉద్యోగానికి పోవడానికైనా, ఉపాధి వెతుక్కోవడానికైనా, మరి నడుచుకుంటూ పోవాలన్నా పేరున నమస్కారాలు. అదే విధంగా సోదరుడు జిల్లా కమిటీ అధ్యక్షులు మల్లికార్జున గారికి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో పెట్రోల్ సరఫరా కావడం లేదని సమాచారం వైరల్ కావడంతో బంకులకు భారీగా వినియోగదారులు తరలి వస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. దీంతో వినియోగదారులు పెద్ద పెద్ద క్యాన్లు వరుసలో ఉంచి డీజిల్, పెట్రోల్ కోసం వేచి చూస్తున్నారు. చాలా పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో భారీగా వాహనదారులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సగానికి పైగా పెట్రోల్ పంపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా డీజిల్ కొరత తీవ్రంగా ఉండడంతో ఆటోలు, పెద్ద వాహనదారులు, షాపింగ్ మాల్స్ యజమానులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. షాపింగ్ మాల్స్లలో జనరేటర్ల కోసం డీజిల్ వినియోగం ఉంటుందని కస్టమర్లు తెలిపారు. వరి కోతల సమయం కావడంతో హార్వెస్ట్ యజమానులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డీజిల్ కోసం 20 నుంచి 30 లీటర్ల సామర్థ్యం గల పెద్ద పెద్ద క్యాన్లను లైన్లో ఉంచి కస్టమర్లు వేచి చూస్తున్నారు. ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు డీజిల్ సమస్య తీవ్రంగా కలిసివేస్తా ఉంది. దీనిపై వినియోగదారులను వివరణ కోరగా గత 2 రోజుల నుంచి పట్టణంలోని సగానికి పైగా పెట్రోల్ బంకులు మూసి ఉంటున్నాయని చెప్పారు. కేవలం 4 నుంచి 5 పెట్రోల్ బంకులు మాత్రమే తెరిచి ఉండడంతో ఒక్కసారిగా వాహనదారులు ఎగబడుతుండడంతో ఎండలలో గంటల తరబడి నిలవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే డీజిల్, పెట్రోల్ సమస్యను తీర్చాలని వాహనదారులు డిమాండ్ చేశారు. ఆయన పోతావా డ్యూటీ పోతావా నీకు ఏదో 1-2 బంకుల్లోనే డీజిల్ దొరుకుతుంది. డీజిల్ పెట్రోల్ చాలా ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ దీనికోసం
చొరవ తీసుకొని డీజిల్ పెట్రోల్ సభ్యంగా లభించాలని కోరుతున్నాం. ఎంతసేపు ఇప్పుడు ఇక్కడ వచ్చి నిలబడి 1 అవర్ అవుతుంది. 1 అవర్ నుంచి ఇదే పరిస్థితి. 1 అవర్ నుంచి లైన్లో నిలబడ్డాము. ఇంకా ఇప్పటివరకు మా లైన్ రాలేదు. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ వరకు లైన్ ఉంది. రోజు ఇదే పరిస్థితి. అంటే వేరే పెట్రోల్ పంప్కి వెళ్ళి అక్కడ ఏమైనా ఉందా? వేరే బంకుల్లో స్టాక్ లేదని చెప్పి అన్ని బంద్ చేసుకొని పెట్టున్నారు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తుంది గవర్నమెంట్? ఇంధనము సక్రమంగా లభించే రకంగా చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. మీరు ఏం పని చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ని. దీని మీద బస్సు జీవనం బస్సు జీవనము ఆటో డ్రైవర్ మీదనే. ఆటో నడుపుతుంటేనే మా జీవనోపాధి వస్తుంది కాబట్టి చేయాలని చెప్పి కోరుతున్నాను. రోజుకు వందలాది వాహనాలు తిరిగే రహదారిపై వడ్లు ఆరబోస్తుండడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వరి పంట కోత సీజన్లో ఇదే సమస్య ఎదురవుతోంది. గడిచిన కొన్ని నెలల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రోడ్డుపై వడ్లకు కారణంగా ప్రమాదాలు జరిగి చాలా మంది మృత్యువాత పడ్డారు. నిజామాబాద్ నగరంలోని నాందల్వాడకు చెందిన దేవిరెడ్డి మూస్వాలో ఉన్న తన బంధువుల ఇంటికి సోదరుతో కలిసి వెళ్ళింది. రాత్రి 8 గంటల సమయంలో వీరి స్కూటీపై నిజామాబాద్ కు తిరిగి ప్రయాణమయ్యారు. అయితే మోస్నా శివార్లో వరి కుప్పను వారి స్కూటీ ఢీకొనగా వెనుక కూర్చున్న యువతి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనపై వర్మీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ కొరత మళ్లీ మొదలైంది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల సరఫరా తగ్గడంతో పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. పలు చోట్ల వాహనదారులు గంటల తరబడి క్యూలైన్లు నిలబడి ఇంధనం కోసం ఇబ్బంది పడుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడంతో వాహనదారులు బంకుల వద్ద నుండి వెనుదిరుతున్నారు. పరిసర గ్రామాల నుండి బాన్స్వాడకు వచ్చిన వాహనదారులు తిరుగు ప్రయాణంలో పెట్రోల్ బంకుల వద్దకు చేరుకొని పెట్రోల్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ కొరత వల్ల వాహనదారులు వాహనాలను తోపుకుంటూ వెళ్తున్నారు. పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు. స్టాక్ ఇట్లా పెట్రోల్ దొరకక సార్ ఏం చేయాలా సార్? నా పేరు నాగయ్య. బోర్లం నుంచి వచ్చిన బాన్సోడకు. పెట్రోల్ లేదు. ఈ బాన్సోడలో మదర్స్ ఉన్నాయి పెట్రోల్ బంకులు, ఏడ కూడా లేదు. అవుతుంది. ప్రభుత్వం ఇప్పటి నుంచి ఆలోచించుకోవాలి. మాకు దొరకలేదు పెట్రోల్. నా పేరు గోవిందు. కద్లాపూర్ విలేజ్, మండల్ బాన్సోడ, జిల్లా కామారెడ్డి. పెట్రోల్ బాన్సోడ వచ్చినాము. సామాన్ కోసం పెట్రోల్ లేదు. పోవాలి ఇంటికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్,
సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ ప్రమాదవశాత్తు గోశాలలో అగ్ని ప్రమాదం జరగడంతో 2 ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా చెందూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్ జిల్లా చెందూరు మండల కేంద్రంలోని శివయ్య గోశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. గుర్తెరిగిన వ్యక్తులు గోశాల సమీపంలో ఉన్న పొలాలకు నిప్పు అంటించగా అది కాలుతో గోశాలకు ఉన్న గడ్డి మోపులకు నిప్పు అంటుకుంది. దీంతో గోశాల కమిటీ సభ్యులు, గ్రామస్తులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదంలో 2 ఆవులకు గాయాలవగా ప్రథమ చికిత్స చేయించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. చూస్తూ ఉండండి K9. బేర్కు మండలం సాంబాపూర్ గ్రామంలో నెలకొన్న రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్కు గ్రామస్తులు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 60-70 సంవత్సరాలుగా గ్రామంలోని రోడ్డును ఉపయోగిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆ రోడ్డు తమ పరిధిలో ఉందంటూ ఓ వ్యక్తి రోడ్డును తవ్విస్తున్నారని ఆరోపించారు. అడ్డు చెప్పిన తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ బీర్కూర్ మండలం. మేము సంబాపూర్లో ఇప్పుడు 60-70 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాము. అక్కడ నుంచే మా పొలాలకు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ 1/2 ఎకరము అక్కడ నుంచే మనం వ్యవసాయం చేసుకుంటున్నాము. మధ్యలో ఒక పెద్ద రైతు, మాధవరావు దేశపాండే అయిన రైతు, ఒక కృష్ణరావు అనే రైతుకు అమ్మిడు పొలము. అది అడిగినప్పుడు సార్ అది మాకు ఆయన అడగలే,
నేను భూమి కొనన్నా అద్దా ఆ రోడ్డు ఉన్నదా లేదా అని మాకు అడగలే. అది మా ముత్తాతల నుంచి ఉన్నది ఆ రోడ్డు కొంటే మేము పోతాం సార్. ఇప్పుడు ఆయన యజమాని కొనుక్కున్న తర్వాత నేను రోడ్డు తీసేస్తా అంటే మేము ఎట్లా పోవాలి సార్? అవి సీలింగ్ ల్యాండ్ సార్, అందరికీ ఎస్టీ ఎస్టీలకు ఇచ్చిన 10 ఎకరాల భూమి. అవి ఇప్పుడు తీసేస్తారు, ఎట్లా పోవాలి సార్? గేట్ వేసేస్తుండు, గేట్ కూడా వేసిండు. దాన్ని ఇప్పుడు ఎంఆర్ఓకు అప్లికేషన్ అది ఇప్పుడు ఆ రోడ్ వెంబడి మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ముందు నాట్లేస్తే మాకు పోదానికి దారి ఉండదు. ఆల్రెడీ ఆ రోడ్డు మీద మేము మొరం పోసి గవర్నమెంట్ ద్వారా బిల్లు కూడా లేపాము. 1 లక్ష రూపాయలు కూడా బిల్లు వేసింది సార్ దాని మీద. అది ఆల్రెడీ గవర్నమెంట్లో ఉంది అది. ఇక ఇప్పుడు ఆయన నేను మొత్తం నేనే కొనుక్కున్నా, నేను తీసేస్తా అంటే మేము ఎట్లా వెళ్తాం సార్? ఇప్పుడు గేట్ వేసాడు, పోతందుకు రాకొచ్చిన వాళ్ళకి జేసీతో రోడ్డు తవ్వేందుకు వచ్చిండు. ఈరోజు మేము గ్రామస్తులంతా ఆపినాం. ఆపితే ఇప్పుడు ఆయన రైతు ఏమన్నాడు అంటే మా సంబపురంలో అంతా వచ్చి నా మీద పడ్డారు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.